రైతుల తాలూకా కష్టాలు ఒకసారి కళ్ళారా చూద్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరా కూడా 596 రూపాయలు ముందుగా ఇన్సూరెన్స్ కట్టి, ఆ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చి, రైతు భరోసా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా ఈ క్రాపింగ్ చేస్తూ, ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు, కౌలు రైతులకు మొత్తంగా కూడా ప్రతి ఒక్క డిమాండ్ని, రైతులకి ఎన్ని విత్తనాలు కావాలి, ఎంత ఎరువులు కావాలి, ఎన్ని పురుగు మందులు కావాలి అన్నది కియాస్క్ ద్వారా రికార్డు చేసి, కరెక్ట్ గా విత్తనాలు నాట్లు వేసే సమయానికి విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, పురుగు మందులు ఇచ్చి, ఆ పంట చేతికి వచ్చే టైం కోతలు కోస్తున్నారు, ఒకవైపు నూర్పులు కూడా జరుగుతున్నాయి. ఈ సమయానికి వచ్చేటప్పటికి జగనన్న ఏం చేసేవారంటే ప్రతి కళ్ళానికి, ప్రతి పొలం కూడా నేరుగా అగ్రికల్చరల్ ఆఫీసర్ అండ్ విఏ వెళ్లి ఆ ధాన్యాన్ని టెస్ట్ చేసి, మాయిశ్చర్ టెస్ట్ చేసి, దానికి గిట్టుబాటు ధర ప్రకటించి, గిట్టుబాటు ధరతో పాటు జిఎల్టీ అంటే గోనె సంచులు, లేబర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ కూడా యాడ్ చేసి ఆ బిల్లు రైతు అకౌంట్ లో పడేటట్టు చేయటం. అంటే ఇదేముంది, విత్తనం నుంచి విక్రయం వరకు రైతు కోసం పూర్తి బాధ్యత వహించినటువంటి జగనన్న ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అన్యాయం జరుగుతుందని ముందుగా రైతు భరోసా కేంద్రాలని సర్వనాశనం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఇవ్వాల్సినటువంటి 13,500 రూపాయలు రైతు భరోసా కింద జగనన్న ఇచ్చింది ఎత్తేశారు. పోని రైతులకు అన్నదాత సుఖీభవ కింద మరి ప్రకటించారు ఎన్నికలకు ముందు సూపర్ 6 లో భాగంగా. అన్నదాత సుఖీభవ ఎంత? 20,000 రూపాయలు. 20,000 రూపాయల్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికి ఇవ్వాలి. దీనికి కనీసం రూపాయి కూడా ఇవ్వాలి. అసలు అన్నదాత సుఖీభవ అన్నది ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి అడగదాం అనుకుంటున్నాను. మరి గిట్టుబాటు ధరను ప్రకటించారు. అదే గిట్టుబాటు ధర ఎంత? 2,300 రూపాయలు. 1,840 రూపాయలు 80 కేజీల బస్తా, 100 కేజీల బస్తా అయితే 2,300. ఓకే, మరి గిట్టుబాటు ధర ఇస్తున్నారా? విత్తనాలు ఇచ్చారా? ఎరువులు ఇచ్చారా? పురుగు మందులు ఇచ్చారా? అసలు ఏం చేశారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నడ్డి విరగొట్టారు. నేను ముఖ్యంగా ఈరోజు మాట్లాడేది ఎందుకంటే ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి. నిన్న వ్యవసాయ శాఖ మంత్రికి స్వయంగా ఒక గోడౌన్ కూడా ఉంది, రైస్ మిల్లు కూడా ఉంది. జిల్లాలో రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు ఎవరంటే స్వయాన అచ్చెన్నాయుడు తాలూకా సోదరుడు కింజరాపు హరిప్రసాద్. మరి ప్రొక్యూర్మెంట్ గురించి ఏం చేయబోతున్నారు మీరు? 3,30,000 టన్నులు సిఎంఆర్ ద్వారా నిమ్మాడ రైస్ మిల్ సెంటర్ నుంచి కలెక్ట్ చేయాలని కలెక్టర్ గారు ప్రారంభోత్సవం చేశారు. అంటే ఈ జిల్లాలో ఇంచుమించు 24 గోడౌన్స్ ఉంటే 24 గోడౌన్స్ కూడా అచ్చెన్నాయుడు యొక్క స్వంత గోడౌన్ నుంచి మాత్రమే సిఎంఆర్ ద్వారా వెళ్లాలంట. దానికి రైతులు ఏంటి సిస్టమ్ ఏంటి పెట్టారు? అసలు కొనుగోలు ఎలాగ ప్రొక్యూర్మెంట్? గత ప్రభుత్వంలో అయితే డైరెక్ట్ గా వెళ్ళి కొనేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కొంటారు? ప్రభుత్వం కొంటుందా? ఏ రైస్ మిల్కి పంపించాలి? నాకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం కొనుగోలులో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైంది. రైతుల దగ్గరికి దళారీలు వస్తున్నారు. 1,840 రూపాయలు మీరు అన్నటువంటి 80 కేజీల బస్తాకి 400 తగ్గించమంటున్నారట. మరి 2,300 100 కేజీల బస్తాకి 500 తగ్గించమంటున్నారట. అంటే 1,700 రూపాయలు ఇస్తారు, 1,800 రూపాయలు ఇస్తారు 100 కేజీల బస్తాకి, 1,400 రూపాయలు ఇస్తారు 80 కేజీల బస్తాకి. ఈ 400 రూపాయలు, 500 రూపాయలు ఎక్కడ వెళ్తున్నాయి? దళారీ చేతిలోకి వెళ్తున్నాయి. దళారీ ఎవరి దగ్గరికి వెళ్తాడు? అచ్చెన్నాయుడు తాలూకా స్వయాన సోదరుడు హరిప్రసాద్ దగ్గరికి వెళ్తాడు. స్వయాన అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో రైతుల నడ్డి విరగొట్టారు. రైతుల తాలూకా పరిస్థితులను సర్వనాశనం చేశారు. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఈ సంవత్సరం చూస్తే సుమారుగా ఎకరాకి 40 బస్తాలు పండాయి. అంటే 10 లక్షల టన్నుల ధాన్యం ఈ రోజు పండింది ఈ జిల్లాలో. 5 లక్షల టన్నులకు ఇచ్చారట. గతేడాది జగనన్న ప్రభుత్వంలో 6 లక్షల టన్నులు సేకరించామే. మరి ఇప్పుడు 5 లక్షల టన్నులు ఏంటి?
1,00,000 టన్నులు ఎందుకు తగ్గించారు? ప్రొక్యూర్మెంట్ లో కూడా ఒక విధానం లేదు. ఇవన్నీ కూడా మోసపూరితమైనవి. నేను చెప్పినవి నిజమా అబద్ధం అని నేను కొంతమంది రైతులను కలిశాను. ఒకసారి అక్కడికే వెళ్దాం, పొలం దగ్గరికే వెళ్ళి ఒకసారి కోతలు జరుగుతున్నాయి, నూర్పు మిషన్లు నూర్పు కూడా జరుగుతుంది. రైతులు ఏమంటారో కూడా స్వయంగా కనుక్కుందాం. నేను అన్నటువంటి మాటలే కాదు, అది కూడా కనుక్కుందాం. పొలానికి మేము ఎందుకు వచ్చామంటే కోతలు జరుగుతున్నాయి, అలాగే ఒకవైపు నూర్పులు కూడా మీ పొలంలో చేస్తున్నారు. మీకు జగనన్న ప్రభుత్వంలో 13,500 ఇచ్చేవారు, అప్పుడు అందేదా? ఇప్పుడు 20,000 ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిందా? మీకు వచ్చిందా? అంటే అన్నదాత సుఖీభవ పేరుతో ఎన్నికలకు ముందు మీకు మాట ఇచ్చారు, వచ్చిందా? మీరు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల గురించి అడిగారా? ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారా? ఇచ్చారా మీకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు? ఏవి ఇవ్వలేదు. అంటే మీరే కొనుక్కున్నారా? బయట బజార్లో ప్రైవేట్గా కొనుక్కున్నారా? ఇవ్వాలా? మరి ఇప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా. బస్తాకి ఎన్ని కేజీలు ఉంటాయి? 80 కేజీలు ఒక బస్తా, 100 కేజీలు ఒక బస్తా. మీకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎంత ప్రకటించిందో తెలుసా? కనీసం అది కూడా తెలియదు మీకు. ప్రభుత్వం 100 కేజీలకు ధాన్యం బస్తా మీరు అమ్మాలనుకుంటే 2,300 ప్రకటించింది. 80 కేజీల బస్తా అయితే 1,840 రూపాయలు ప్రకటించింది. అది తెలుసా? మరి ఎలా మీరు ధాన్యం ఎవరు నమ్మాలనుకుంటున్నారు? ఎలా అమ్ముతారు? ఏమన్నారు? అంటే పండించిన ధాన్యం దళారీకి ఇస్తారా? నేను చెప్పాను కదా, ఇప్పుడే నేను ఈ పొలానికి రాకముందు చెప్పాను. మళ్ళీ దళారీల వ్యవస్థ అంటే సర్వనాశనమైంది రైతాంగ విధానం అనడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగనన్న, ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభమైంది. నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్పాను. ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి, సాక్షాత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా, వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక 4 ఏళ్ళు కోద్దామని కోసి రైతులకు అడిగాను. రైతులకు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థని రద్దు చేయాలి. ధాన్యాన్ని, ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వమే కొనాలి. గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి. 10 లక్షల టన్నులు కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే 5 లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట. 5 లక్షల టన్నులు కాదు, అవసరమైతే 10 లక్షల టన్నులు కూడా కొనాలి. ఈ రోజు కొనుగోళ్లు ప్రారంభం కాక ముందే నేను ఈ రోజు పొలంకి వచ్చాను. ఆఖరి ధాన్యపు గింజ కొనేంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. ఇలాగే వస్తాను పొలాలకి, అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకి వెళ్ళి కలుస్తాను. ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా, దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా, రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పోరాటం ప్రారంభిస్తామని, రైతుల తరఫున ఉద్యమమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను. అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖకు మంత్రి నువ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్ గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. వెంటనే నేను నీ నియోజకవర్గం, నీ టెక్కలు, నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చూస్తున్నటువంటి నియోజకవర్గం, రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్న మా మంత్రిగా నువ్వు ఏం నిర్ణయం చేశావయ్యా? ప్రజలకు ఇలా మోసం చేస్తారా? ఇలా అన్యాయం చేస్తారా? దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి. దయచేసి సమస్యను పరిష్కరించమని దీన్ని ప్రభుత్వం దాన్ని వచ్చేంత వరకు ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి ఎవరు వచ్చారా? ఎవరు రాదు. ఏఓ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరు రాదు.
మరి ధాన్యాన్ని మీరు ఎవరికి అమ్మాలనుకుంటున్నారన్నది ఇంతవరకు మీకు ఎటువంటి సమాచారం లేదు. ఇబ్బంది అయింది. మరి ఇప్పుడు వర్షం వస్తే ఏం చేస్తారు? మరి ఆల్రెడీ ఏ ధాన్యం అయితే నూర్పు జరిగిన ధాన్యాన్ని కొనేస్తున్నామని కలెక్టర్ గారు చెప్పారు. నూర్పు జరగని ధాన్యం ఏదైతే ఉందో 12, 13, 14 తారీఖులు తుఫాన్లు వస్తున్నాయి, నూర్చొద్దు అని చెప్పారు. సరే, అది బానే ఉంది. మీకు ఈ విషయం తెలుసో లేదు, తుఫానుకు ముందు ఎవరైతే నూర్పు చేశారో ఆ ధాన్యాన్ని కొనేస్తున్నాం అన్నారు. మీరు ధాన్యాన్ని పోగు పెట్టుకున్నారు. ఎప్పుడు మరి కొంటారు? ఎవరు కొంటారు? నీవు గ్రామం నుంచి ఒక గింజలు లేదు. అసలు మీకు మద్దతు ధర ఎంతో తెలిసిన 80 కేజీల బస్తాకి 1840 రూపాయలు, 100 కేజీల బస్తాకి 2300 రూపాయలు పెట్టారు. మీకు ఎంత ఇస్తామంటున్నారు? అసలు ఏమైనా చెప్తారు? ఎంత అంటే ఇస్తామన్నారు? అంటే 1840 రూపాయలు విలువైన 80 కేజీల బస్తాకి 1400 ఇస్తామంటున్నారు. మీకు తెలుసా అసలు 1400 ఇస్తామంటున్నారంటే ఆ ధర 440 రూపాయలు దళారీ చేతికి వెళ్ళిపోతుంది. కష్టం మీది, దళారీకి 440 వెళ్తుంది. దళారీకి రైస్ మిల్లు కలిపి 440 వెళ్తుంది ఒక్కో బస్తా మీద. ఇది మోసం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇది ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. మరి అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇస్తామన్నారు, అది ఇచ్చారా? 20,000 రూపాయలు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇచ్చారా? గిట్టుబాటు ధరలు లేవు. మరి ఏం పట్టించుకోవట్లేదు. నాగమ్మితే ఇంక 200 తక్కువ.